గుడ్ మార్నింగ్ సార్, డియర్ ఆల్ లీడర్స్. ఇప్పుడు చిన్న వీడియో పెడుతున్నాను, ఇది చూడండి. ఎవరైనా సరే న్యూ ఐడి ఎలా చేయాలి, అలా యాక్టివేషన్ ఎలా చేయాలి అనేది ఒకసారి చిన్న వీడియోగా చేస్తున్నాను. దీన్ని మీరందరూ కూడా ఒకసారి డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాట్సాప్కి వెళ్ళండి. వాట్సాప్లో ఎగ్జాంపుల్కి ఒక లింక్ అనేది ఏదో ఒకటి వచ్చి ఉంటుంది అనుకుందాం. ఎగ్జాంపుల్కి ఒక లింక్, ఇది మన ట్రెజర్ది, మన లింక్, స్పాన్సర్ లింక్. ఈ విధంగా ఇక్కడ మనకి పైన రిజిస్ట్రేషన్ నెంబరు ప్లస్ వాళ్ళ పేరు వస్తుంది. ఇక్కడ వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. ఎవరైతే న్యూ పర్సన్ ఉన్నారో వాళ్ళ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అలాగే మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేయండి, వాళ్ళ ఇష్టం వచ్చింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అవి కొడతానే ఇక్కడ సేవ్ అడుగుతుంది. సేవ్ చేసేసిన తర్వాత మళ్ళీ కింద ఇది ఉంది కదా, కింద ఇది ఆల్రెడీ హ్యావ్ యాన్ అకౌంట్ అన్నది చూడండి. దీన్ని మనము క్లిక్ చేయాలి. ఆల్రెడీ హ్యావ్ యాన్ అకౌంట్ క్లిక్ చేస్తున్నాం. చేస్తే ఇట్లా మనకి ఇది వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఐడి ఏదైతే ఉందో ఐడి సేవ్ చేసినాం కాబట్టి ఇట్లా వస్తుంది. యాడ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ 3 గేర్లు, ఇక్కడ 3 గేర్లు ఉన్నాయి కదా, ఈ 3 గేర్లు టచ్ చేయండి. ఈ 3 గేర్లు టచ్ చేస్తేనే కింద చూడండి మై యాక్టివిటీ ఉంది. ఈ యాక్టివిటీని టచ్ చేస్తేనే స్మార్ట్ చైన్ అనేది వస్తుంది. ఆ స్మార్ట్ చైన్ ఇక్కడ టచ్ చేయండి. స్మార్ట్ చైన్ టచ్ చేస్తేనే ఇక్కడ ఆల్రెడీ నేను అడ్రస్ ఇచ్చాను, ఇక్కడ గ్యాప్ వస్తుంది అనమాట. ఈ ప్లేస్లో గ్యాప్ ఉంటుంది. అక్కడ అడ్రస్ తీసుకోండి. ఏ వ్యాలెట్ అయినా పర్వాలేదు. వ్యాలెట్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ ట్రస్ట్ వ్యాలెట్ అనుకోండి. ట్రస్ట్ వ్యాలెట్ ఏదైనా సరే తీసుకుంటే ఆ ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ని ఫస్ట్ USDT రిసీవ్, తర్వాత కాపీ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఇక్కడ దీన్ని చేసి కింద ప్రొసీడ్ అని వస్తుంది. ఇక్కడ దీన్ని ప్రొసీడ్ కొట్టండి. కొట్టిన తర్వాత మళ్ళీ 3 గేర్లు క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ వ్యాలెట్ ఉంది కదా, ఆ యాడ్ వ్యాలెట్ని టచ్ చేయండి. ఇంకొకసారి చూడండి, యాడ్ వ్యాలెట్ అనేది ఇక్కడ ఉంది, దీన్ని టచ్ చేయండి. టచ్ చేస్తేనే ఇక్కడ మీరు ఎన్ని USDT అయితే పంపిస్తున్నారో, 100, 200, 500, 1000 అనేది మీ ఇష్టం అనమాట. ఎగ్జాంపుల్ నేను 500 టైప్ చేస్తున్నా. 500 ఇక్కడ ఆల్రెడీ అడ్రస్ మనం పెట్టున్నాం కదా ఇందాకే. ఈ అడ్రస్ నుంచినే ఇక్కడ మనము మళ్ళీ చెక్ చేసుకొని ఈ అడ్రస్ నుంచి మళ్ళీ మనము ఏం చేయాలా, USDTని టైప్ చేసి పంపించాలన్నమాట. ఒకసారి సెండ్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసాము. అది కూడా ఏది పేస్ట్ చేయాలి, ఇక్కడే ఉంది, అది కూడా చూపిస్తున్నా. ఇక్కడ ఉంది కదా, దీన్ని మనము చేసుకోవాలా. ఈ విధంగా రెడ్ గుర్తులో ఉన్న ఏదైతే అడ్రస్ ఉందో దాన్ని మనం చేసుకొని ఈ విధంగా మనం ఈ అడ్రస్కి మనము USDT పంపించాలన్నమాట. ఇక్కడ చూడండి OX ఉంది, లాస్ట్లో 2F, 2 చెక్ చేసుకొని ఇక్కడ 500 పంపించిన తర్వాత ఇక్కడ లేవు. పంపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేయాలా, ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్రెడీ పంపించేది ఉంటుంది కదా, అది దాన్ని చూపిస్తున్నా. ఇక్కడ యాస్కీ అనేది తీసుకోవాలన్నమాట. యాస్కీ తీసుకొని మనము హిస్టరీలో ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఒక 200, 700 అనుకోండి. ఇక్కడ మోర్ డీటెయిల్స్ కొడతాను. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యాస్కీ ఉంది చూడండి, ట్రాన్సాక్షన్ యాస్కీ. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఇక్కడ అడుగుతుంది అనమాట. ఓకే చేస్తేనే ఇక్కడ స్టేటస్ ఇలా వచ్చిందంటే మనది రాంగ్ ఉంది అని, లేదు సక్సెస్ వస్తుంది అనమాట. స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. అప్పుడు నేను ఆల్రెడీ వేరే ఇచ్చాను కాబట్టి ఇలా వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మై స్మార్ట్ చైన్లోకి వెళ్ళి అడ్రస్ ఇవ్వండి. తర్వాత యాడ్ వ్యాలెట్కి వెళ్ళి యాడ్ వ్యాలెట్లో ఒకసారి ఇక్కడ అమౌంట్ ఎన్ని కావాలో అంత అమౌంట్ ఒకసారి టైప్ చేసుకోండి. ఈ వ్యాలెట్ నుంచినే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడున్న వ్యాలెట్ యాస్కి ఇక్కడ చేసి ప్రాసెస్ కొట్టండి. ప్రొసీడ్ అయిన తర్వాత ఇక్కడ సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ డాష్బోర్డ్ చూడండి. డాష్బోర్డ్ చూస్తేనే మీకు ఇక్కడ డాష్బోర్డ్లో ఈ ప్లేస్లో ఇక్కడ 424 ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో అవి USDT పంపించారో ఇవి ఇక్కడ యాడ్ అయిపోతాయి అన్నమాట. ఇట్లా యాడ్ అయిపోయినాయంటే అప్పుడు ఐడి యాక్టివేషన్ అయినట్లా. ఓకేనా సార్? థ్యాంక్ యూ.